ఒక న్యూస్ వచ్చింది. ఇట్స్ వెరీ సాడ్ న్యూస్. ఏంటి అంటే, ఒక సాడ్ న్యూస్ వచ్చింది. ఏంటి అంటే, ఒక తల్లి రామదుర్గం. రామదుర్గము అక్కడ ఒక తల్లికి నలుగురు ఆడపిల్లలే సంతానమంట. వాళ్ళ అత్తయ్య, మావయ్య "నీకు మగ సంతానమే లేదు. మా వంశమే నిలబడదు" అనేసి అంటేనే ఆమె ఏం చేసిందంటే, ఆ నలుగురు పిల్లల్ని గొంతు పిసికి మరీ చంపేసిందంట. ఎంత దురదృష్టమైన కాలంలో మనం బతుకుతున్నాం చూడండి. 5జీ వచ్చింది. రేపొద్దున 6జీ రావచ్చు. ఇప్పుడు భూమి మీద నుండి ఆకాశానికి వితిన్ అవర్స్‌లోనే వెళ్ళిపోతున్నారు. హ్మ్. అలాంటి కాలంలో కూడా అమ్మాయిలు, అబ్బాయిలు అని డిఫరెన్షియేట్ చేస్తున్న ఈ యుగానికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వంశం అంటే ఏంటి? అమ్మాయిలైతే చెప్పరా? ఇప్పుడు నేను సపోజ్ మా నాన్నకి ఇద్దరం అమ్మాయిలమే. మేము చెప్పట్లేదా? పలానా వాళ్ళ కూతుర్ని అని చెప్పుకుంటా. ఇట్లెళ్తే పలానా వాళ్ళ కోడల్ని అని చెప్పుకుంటా. 2 ఇండ్లు సంబంధాలు కలిసొచ్చేదే అమ్మాయికి. అలాంటి అమ్మాయిని ఇలా నలుగురు అమ్మాయిలని ఆళ్ళమ్మ చంపడం ఉంది చూడండి. ఎంత దారుణం అంటే థు!